పాపో ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు బంధువులు అందరూ దిగుతారు. గప్పుడు కనిపిస్తుంది నీకు పెండ్లి సందడంటే ఏందో. ఇంతకీ సినపద్దు ఈ పెళ్లికి దాని ఒప్పుకున్నదా మొఖం అక్క? అదొప్పుకునేదేందే, నేనే చేసేస్తున్నా దాని పెండ్లి. కట్టి పడేసైనా దాని పెండ్లి చేస్తా. దాని శవానికైనా తాళి కట్టిస్తానని ఎప్పుడో చెప్పినా దానికి. గంత పట్టుదల ఎందుకక్క? ఇగో గా పట్టుదల చిన్న పొద్దు మీద కాదు, గా దుర్గమ్మ మీద. లేదంటే పెండ్లి దాకా వచ్చినాక కాదంటదిలే. 600 గీ పెండ్లి చేసి తీరుతా. ఎవ్వరాపినా ఆగడిది లేదు. అయితే ఒక కన్నేసించొక్క, లేచిపోతే నీ పరువే పోద్ది. ఆహా, కన్నేసుంచాలో కాలేసుంచాలో మా జాగ్రత్త మాకు తెలియదా తల్లి? ఆ తింటా అంటే దిష్టి బొమ్మల్లో చూస్తారు. పడే అబ్బబ్బబ్బబ్బా, నీళ్ళు. గా తులసి పోయిన దగ్గర నుంచి అన్ని పనులు నాకే కదా, నేనే తెచ్చుకుంటా పోయి. అమ్మా, పెద్దమ్మ లోపలికి వెళ్ళినట్టుంది. ఇదే మంచి అవకాశం, వెళ్ళిపోవాలి. కాలు బయట పెట్టాలంటే ఇప్పుడే, లేదంటే నిన్ను కదలనివ్వకుండా పసుపుతాడు, కాళ్ళు కదల్చకుండా కాలి మెట్టెలు పడిపోతాయి. ఈయనకి ఈ మధ్య నా మీద అసలు ధ్యాసే ఉండట్లేదు. నా మీద లేకపోతే పోయినాది, కానీ పుట్టబోయే బిడ్డ మీద కూడా జాగ్రత్త లేకుంటే గెట్లా? ఇనుప గోళీలు అయిపోయి 2 దినాలు అయినది. దినాము తెస్తానని చెప్పి మర్చిపోతుండు. గిప్పుడేమో మందుల రసం కూడా అయిపోయినది. గీనెప్పుడు వస్తాడో ఎప్పుడు తెస్తాడో. మంగోదినా, మందులు అయిపోయాయా వదినా? అవు, మీ అన్నకెప్పుడు వాళ్ళమ్మ గురించి ఆలోచన తప్ప నేను గెట్ల పోతే ఆయనకే. మీ అన్నకెప్పుడు వాళ్ళమ్మ గురించి ఆలోచన తప్ప నేను గెట్ల పోతే ఆయనకే. గిట్లాంటోళ్లకు పెళ్ళామెందుకు, పిల్లలెందుకు? డాక్టర్ అమ్మా రోజుకు 3 పుట్టలా ఇనుప గోళీలు వేసుకోమన్నది. ఇనప గోళీలు కాదు వదినా,
ఐరన్ టాబ్లెట్స్ అంటారు. గదేలే, నాకు ఇంగిలీష్ రాదుగా, గందుకే తెలుగులో చెప్తున్నా. గీ మధ్య గీ ఊర్లో ఇంగిలీష్ రానోళ్ళకు కూడా బోడి బడాయి ఎక్కువ అయిపోయినాయి. ఇది అనొచ్చుగా, రోడట రోడు. కుడి ఎడమ అననికి కూడా ఇంగిలీషే, పైన కింద అననికి కూడా గా ఇంగిలీషే. చక్కగా తెలుగులో చెప్పొచ్చు కదా. ఏమో బాబు, నాకు మాత్రం రాదు, గందుకే తెలుగులో చెప్తున్నా. ఇనుప గోళీలు మందు రసం అని. అయ్యో, మందు రసం కాదదినా, టానిక్ అంటారు. చెప్పినాను కదా నాకంత దిక్కులేదని. సమయం 7 దాటినది. ఈ ఊర్లో ఇంకొక గంట ఆగితే మందుల దుకాణం మూసేస్తారు దొంగ సచ్చినోళ్ళు. సారా దుకాణాలు కల్లుపాకలు మాత్రం రాత్రి 11 దాకా బాగా తెరిచి పెడతారు. కానీ మందుల దుకాణం మాత్రం మూసేస్తారు. అయినా జనాలకు కూడా బుద్ధుండాలి. ఈ మందుల కంటే గా మందులే ముఖ్యం అనుకుంటారు దొంగ సచ్చినోళ్ళు. ఇంటికాడ పిల్లల మందుల కన్నా ఆళ్ల మందే ఎక్కువ అయిపోయినది. అంటే వదినా, అన్నయ్యకి చిచ్చి పాడు. మీ అన్నకి పని తప్ప ఇంకే పాడలవాట్లు లేవు. గదిగాక దుర్గమ్మ గారి కొడుకు గదా. మరి అన్నయ్య ఎందుకు మర్చిపోయాడు? చెప్పినాను గదా, మీ అన్నకున్న ఒకే ఒక్క చెడ్డ అలవాటు అమ్మ మాట ఇనుడు. గింత చిన్నగున్నప్పుడు ఆయన దాగిన అమ్మ పాల మత్తు గింకా దిగలేదు. గందుకే ఆ అమ్మగారు ఏదో పని చెప్పుంటారు. గీనగారు నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డను, ఆ బిడ్డ ఆరోగ్యాన్ని కూడా మర్చిపోయి గా పని చేస్తూ ఉంటారు. ఎప్పుడొస్తాడో ఏందో. నా మందులు నా ముఖాన కొడితే చాలు. బాధపడుకొదినా, నేను తెస్తాలే. నువ్వా? అవును, మందుల చీటీ ఉందిగా వదినా. ఉన్నది. మరి డబ్బులు? ఏవో కాసిని పైసలున్నాయిలే. మరి ఇంకే వదినా, ఇవ్వు, నేను వెళ్ళి తెస్తాలే. అమ్మో, అత్తమ్మకి తెలిస్తే? తెలిస్తే ఏంటొదినా, ఇంకా టైం 7 అయింది. బాగా రాత్రయ్యాక బయటికి వెళ్ళొద్దంటుందే కాని ఇప్పుడైతే పర్వాలేదులే, నేను వెళ్ళొస్తాను. ఆ చీటీ ఇటివ్వు. పోనీ ఉండులేదన్నం, ఆయన వస్తారేమో. ఆయన వచ్చినాక తెమ్మని చెప్తాలే. ఎప్పుడొస్తాడో తెలియదు కదొదినా. ఈ టైంలో ఇలా మందులు వేసుకోకపోవడం మంచిది కాదు. అందుకే నేను తెస్తానంటున్నానుగా, నువ్వేం ఆలోచించుకోదునా. మందుల దుకాణానికి వెళ్ళి నేను తీసుకొస్తానుగా. యాడికి పోయాడన్నా? తమి మా సీనన్న ఏడన్నా కనిపించినా? నేను నాకు గుడి దగ్గర చూసా అన్నా. మంచి విషయం చెప్పినా. సరే, నువ్వు వెళ్ళు. కృష్ణని ఎలా కలవాలి? ఎక్కడని కలవాలి? ఇంటికి వెళ్తే దొరికిపోతాను. మరెలా? ఇంటి దగ్గర కాకుండా కృష్ణ ఇంకెక్కడైనా కనిపిస్తే బాగుండు. ఎక్కడున్నాడు? ఎక్కడని వెతకాలి? దేవుడా, కృష్ణ ఎక్కడైనా కనిపిస్తే బాగుండు. కనిపించేలా చేయి దేవుడా. చిన్న పద్దు ముసుగు కప్పుకొని వెళ్తుందేంటి?
ఎవరికంటా పడకుండా ఎక్కడికి వెళ్తుందబ్బా? కొంపతీసి లేచిపోతుందా? ఈ ముసుగు వెనక కథేంటో తెలుసుకోవాలి. కృష్ణ, ఇదేంటి చిన్న పొద్దు మాటలా వినిపిస్తుంది? కృష్ణ, వచ్చేసాను కృష్ణ. నీకోసం ఇల్లొదిలి వచ్చేసాను. నువ్వు లేకుండా ఉండలేక, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేక నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చాను. మనకి పెళ్లి చేసుకునే యోగం ఉంది కృష్ణ. అందుకే చూసావా, అనుకోకుండా ఆ దేవుడు మనిద్దరిని గుడికి చేర్చాడు. మనం ఈ గుళ్ళోనే పెళ్లి చేసేసుకుందాం. ఇప్పుడే చేసేసుకుందాం. మాట్లాడవేంటి కృష్ణ? ఆలస్యమైతే మా పెద్దమ్మ నన్ను వెతుక్కుంటూ రావచ్చు, నన్ను లాక్కపోవచ్చు. అందుకే తొందరపడుతున్నాను. తొందరగా మన పెళ్ళైపోవాలి. ఆ దేవుడి సాక్షిగా నేను నీ భార్యనైపోవాలి.
చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నా ప్రాణం నిలబడడం కోసం, నా జీవితం బాగుండడం కోసం నాకింతకన్నా మరో దారి లేదు. నీ తాళి ఒక ప్రాణాన్ని కాపాడుతుందని, ఒక జీవితాన్ని నిలబెడుతుందని సంతోషించు. నేను నీ కూతుర్ననుకుని మా పెళ్లిని దీవించు, కానీ తాళి తీసినందుకు శపించకు. తాళి తీసినందుకు శపించకు. కట్టు కృష్ణ, ఈ మంగళసూత్రాన్ని నా మెళ్ళో కట్టు. అంటే సీనయ్య దగ్గరుండే ఈ పెళ్ళంతా చేస్తున్నాడా? ఈ విషయం వెంటనే పినికి చెప్పాలి. చెప్తా. భలే దొరికారు, ఈ ఛాన్స్ మిస్ చేసుకోను. ధీరే ధీరే ధీరే